ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ శ్రేణులతో పార్టీ రాష్ట్ర పరిశీలకులు గోడపాటి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా రేపల్లిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలని గోడపాటి శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్ మందేనని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి బటన్ నొక్కుతున్నాడు. ఆ బటన్ ఎవరికి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కూడా మన భవిష్యత్ గ్యారెంటీ వెళ్తున్నప్పుడు మనం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్యారెంటీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి త్వరితగతిన కనీసం రిజర్వాయర్ అంటే 60% 60 కాదు 80% చెయ్యాలి. ఇక్కడ చేసే సత్తా మీలో ఉంది, చేపించే సత్తా దీనిలో ఉంది. అందుకని మీరందరూ కూడా కార్పొరేట్లు కానీ, పోటీ చేసిన వాళ్ళు కానీ, ప్రతి మాట కూడా ఒక సైనికుల్లాగా ఇది ఒక మహత్తర అవకాశం గుర్తించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, త్వరితగతిన వేగం పెంచాలి. మరొక ముఖ్య పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనకి మిత్రపక్షంగా ఈ రోజు జనసేన ఉంది. మన వార్డుల్లో జనసేన కూడా కలుపుకోండి. మీ క్లస్టర్, యూనిట్లు, బూత్ లెవెల్లో జనసేనతో కలిసి ప్రచారం చేయండి. మీకు కొత్త కూడా వస్తుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో కొత్త వచ్చి ఉంటే నేను ఆశిస్తున్నాను. మీరు నెక్స్ట్ నుంచి మీరు క్లస్టర్ లెవెల్లో ఇన్ఛార్జి గారికి తెలియపరిచి జనసేన కూడా కలుపుకుని నలుగురు కలిసి వెళ్తే మనకు ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జనసేన కూడా మనకి ఈ యొక్క పట్టణంలో జనసేన కూడా ఒక మంచి ప్రభావం ఉంది. వాళ్ళు మనం కలిస్తే కొట్టుకుపోతారు ఈ వైసీపీ వాళ్ళు. సో అది కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీకు అలాగే బీసీ సదస్సు, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో, మోసపు మాటలతో గత ఎన్నికల్లో మనకు కొద్దిగా దూరం జరిగారు. బీసీ వర్గం అది కొద్దిగా జరిగారు. వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపు మాటలు అర్థం చేసుకుని మనందరికీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులవుతున్నారు. ఈ బీసీ సదస్సుని 4 సదస్సులు పెట్టాలంటున్నారు ఇన్ఛార్జ్ గారు. 4 సదస్సులను కూడా దిగ్విజయం చేయాలి. అలాగే మరొక ముఖ్య విషయం, రేపు 27వ తారీఖు పొన్నూరులో జరగబోవు రా కదలిరా. ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం గురించి రా కదలిరా అంటే తండోపతండాలుగా జనాలు వచ్చి తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలబెట్టారు. అదే ప్రతిపత్తిన ఈ రోజున మన నాయకుడు చంద్రబాబు గారు రా కదలిరా అని చెప్పి ప్రతి పార్లమెంటులో ఒక సభ ప్రారంభిస్తున్నారు. నేను కూడా ఈ రోజు ఉదయం గుడివాడ వెళ్ళి వచ్చాను. గుడివాడలో ఒక నియోజకవర్గానికి అబ్జర్వర్ గా చేస్తే మన నియోజకవర్గం పక్కన ఉంది పొన్నూరుకి. కనీసం 50,000కు తగ్గకుండా మనం ఆ సభలో పాల్గొవాలి. అది కూడా మీరు ఇన్ఛార్జ్ గారితో కూర్చుని యూనిట్ వైజ్, క్లస్టర్ వైజ్ ప్రణాళిక వేసుకుని మనం ఎలా వెళ్ళాలి, ఆ సభను ఎలా దిగ్విజయం చేయాలని చెప్పేసి మనం కూడా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, భవిష్యత్తు గ్యారంటీ పాంప్లెట్ ప్రతి ఒక్క గడపరికి మనకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్ఛార్జీల మీద ఉంది. దయచేసి మీరు ఒక 2 రోజులు చూస్తాం. ఎక్కడైతే స్టార్ట్ అవటం లేదు వాటిని తప్పనిసరిగా మారుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. దయచేసి ఎవరు బాధపడద్దు. మీరు చేయలేని పని ఈరోజు ఆగే పరిస్థితి కాదు. ఇంకా ఎక్కువ సమయం లేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, ఆ పని ఉంది, ఈ పని ఉంది అంటే కుదరదు. మరి టైం లేదు. మన కోసం ఎలక్షన్స్ ఆగం. తప్పనిసరిగా మనం చేయాల్సిందే. చేయగలిగిన మార్చడం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకుని అటువంటి పరిస్థితి మాకు రాకుండా చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.